లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, జూన్ నెల 25వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 7వ అధ్యాయము వచనములు 21 నుండి 29 వరకు. తిరస్కారము. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడు పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పాలద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పెదరు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరించెదను. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధలను ఆలకించి పాటింపనివాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటి యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధలకు ఆశ్చర్యపడెను. ఎలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం గలవాని వలె యేసు బోధించెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు 2 విషయాలు మనకు తెలియజేస్తున్నారు. తిరస్కారము, రాతి పునాది, ఇసుక పునాది. ఈ 2 విషయాలను తెలియజేస్తున్నారు. తిరస్కార సూచకం అంటే ప్రభు 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 అని మనం ప్రార్థించినంత మాత్రాన మనం పరలోక రాజ్యం చేరుకోము అని చెప్తున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అందరూ పొలోమని పరలోక రాజ్యం పోరు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ పొలోమని పరలోక రాజ్యం చేరుకోరు. ప్రభు 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 నేను క్రిస్మస్ వస్తే 5,000 ఇచ్చాను, నేను ఇల్లు పండుగ వస్తే 10,000 ఇచ్చాను, నేను ఇల్లు ఇచ్చేసాను, అది చేశాను అని ఎన్ను నువ్వు చెప్పు. ప్రభు ప్రభు అని నువ్వు ప్రార్థించినంత మాత్రాన పరలోక రాజ్యం చేరుకోవు. గుర్తుపెట్టుకో. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశించడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారంగా జీవించిన వాడు పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రభు ప్రభు అని పిలిచినంత మాత్రాన, నాకు డొనేషన్ ఇచ్చినంత మాత్రాన, నాకు ఇంకోటి చేయించినంత మాత్రాన, ఇంకోటి చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం రావు. కానీ నా తండ్రి చిత్తానుసారంగా నువ్వు జీవించావా, డామ్ షూర్ నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నా నామం మీ నామం నిమిత్తమే కాదు, నేను పిశాచంతో పాలతోలను అద్భుతాలు చేశాను, దెయ్యాలను వెడలగొట్టాను, నేను ఎవరి మీద చేసినా సరే అది స్వస్థత జరిగాయి, మీ నామంలోనే కదా అయ్యా మేము ఎన్ని చేసాం, మరి మీరు నన్ను వదిలిస్తలే అని అంటావు. కానీ ఉపయోగం ఏముంది? చీ దుష్టుడా, నా నుండి దూరంగా పో, నువ్వు ఎవడవో నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రభు క్రీస్తు మనతో మాట్లాడుతున్నారు ఈ మాట. తండ్రి చిత్తానుసారం నువ్వు జీవించాలి, అంతేగాని ప్రభు 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 అంటే నువ్వు పరలోక రాజ్యం చేరుకోవు. చాలా చాలా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకో. దుష్టులారా, నా నుండి తొలగిపోండు, మేము ఎరుగునే ఎరుగును, నువ్వెవడో నాకు తెలియదు అని యేసయ్య అంటారంట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాతి పునాది, ఇసుక పునాది. నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు.
నా బోధలు ఆలకించి దాని ప్రకారం జీవించాలి, పాటించాలి. అటువంటి వాడు రాతి నేల మీద ఇల్లు కట్టుకున్నవాడే ఉంటాడు. పునాది తీసి గట్టిగా స్ట్రాంగ్గా కట్టుకున్నాడు. ఆ జడివానలు వచ్చినా, తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా, ఏది వచ్చినా సరే అది వచ్చిపోతుంది, కానీ ఇల్లు మాత్రం పోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా నువ్వు కూడా అంతే. నా నియమాలను పాటించి, నా వాక్కులు ఆలకించి అవి పాటించి జీవిస్తే నువ్వు తప్పకుండా పరలోక రాజ్యం చేరుకుంటావు. నువ్వు రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉన్నావు. అంతేగాని ఇసుక పునాది మీద ఇల్లు కట్టిన వాళ్ళని పోలి ఉన్నావు అనుకో, అంటే నువ్వు బోధిస్తావు, బైబిల్ చదువుతావు రోజును, కానీ అవి పాటించవు. బైబిల్ చదువుతావు, పాటించవు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావు, పాటించవు. ఉపయోగం ఏముంది? అప్పుడు నువ్వు ఇసుక నేల మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు, జడివాన వచ్చిందనుకో, తుఫాను వచ్చిందనుకో, ఏమవుతుంది? ఇసుక నేల మీద కట్టావు కాబట్టి బిల్డింగ్ అంతా పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నువ్వు నరకానికి పోతావు. అప్పుడు నేను క్రైస్తవుడిని గెంతులేసినా అవ్వదు అని ప్రభు క్రీస్తు మనతో ఈరోజు పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారంతో బోధించడం చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ప్రభు క్రీస్తు బోధనలు ఏంటండి బాబు, ఇవి ధైర్యంగా, చాలా కరేజియస్గా ఉన్నాయి, అధికారపూర్వకంగా ఈయన బోధిస్తున్నారు. మన ధర్మశాస్త్ర బోధకుల్లాగా, పరిచయలాగా వీళ్ళు బోధించడం లేదని యేసయ్యను చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తబ్బిబ్బవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఏది ఏమైనప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసయ్య ఈరోజు మనకు 2 మాటలు చెప్తున్నారు. రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండు. ప్రభు ప్రభు అని నువ్వు ప్రార్థించినంత మాత్రాన పరలోక రాజ్యం చేరుకో. తండ్రి నియమాలను పాటించడానికి ప్రయత్నించు, నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ 2 వాక్యాలు ప్రభు, చిన్న వాక్య పరిచర్యను ప్రభు మీరు అమితంగా దీవించి, ఈ వాక్య పరిచర్య ఉన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మ నింపి 2 వాక్యాలు కూడా వాళ్ళలో పరిశుద్ధంగా ఫిల్ చేసి ప్రభువా మమ్మల్ని దీవించండి. ఆయుర ఆరోగ్యాలు మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ శక్తితో మమ్మల్ని నింపండి. ఇహపరలోకాల్లో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి దేవా. యేసయ్యా, మా చేయి పట్టి మీ సేవలో నడిపించమని నజరేయుడైన యేసు నామములో తండ్రి, అబ్బా తండ్రి, మేము బ్రతిమాలతో మమ్మల్ని ఫలించమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.